మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని గ్రహాల కలయిక వలన మంచిగా కలిసి వస్తూ ఉంటుంది. మీ నూతన ప్రయత్నాలు, మీకు ఆగిపోయినటువంటి పనులు ఈరోజు ముందుకు సాగుతాయి. ధనపరంగా మీకు సంపూర్ణ అనుకూలత ఉంది, అంటే మీకు డబ్బు చేతికి వస్తుంది. చేయవలసినటువంటి పనులు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఈరోజు పై అధికారుల యొక్క మెప్పు, ప్రశంసలు పొందుతారు. ఈరోజు మేషరాశి వారు రాజరాజేశ్వర్యై నమః అని చెప్పి స్మరించుకొని ఒక 11 సార్లు అమ్మవారి యొక్క నామాలు చదువుకొని పనులు ప్రారంభించడం వలన మరింత శుభయోగం చేకూరుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును. మీకు కొంత వ్యయం పెరిగే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి. రావలసినటువంటి డబ్బు సకాలంలో చేతికి వస్తుంది. మీకు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు కూడా ఈరోజు ముందుకు వస్తాయి. గృహానికి సంబంధించినటువంటి పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. మీకు ధనపరంగా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును లేదా విలువైనటువంటి ఆస్తిని కొనవలసిన దానికి వెచ్చించవలసి వస్తుంది. శుభం జరుగుతుంది. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ లలితాయై నమః అని చెప్పి 21 సార్లు స్మరించుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం చేకూరుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. శ్రమకు తగ్గటువంటి గుర్తింపు వస్తుంది. ధనపరంగా కొంత అనుకూలత ఉన్నది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఈరోజు తోటివారి సహాయ సహకారాలు కలగడం వలన సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి. భూమి, ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు కొంతవరకు పరిష్కారమయ్యేటువంటి మార్గం కనిపిస్తూ ఉంది. మిథున రాశి వారు ఈరోజు దుర్గాదేవి యొక్క అష్టోత్తర నామాలు వినడం చాలా మంచి విశేషమైనటువంటి ఫలితం వీళ్ళకి కలగజేస్తూ ఉంది.